ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 25వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అవ్యక్తో అయమచింత్యో అయం అవికార్యో అయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు మర్హసి. అయం ఈ ఆత్మ అవ్యక్త ఇంద్రియాదులకు గోచరం కానిది, అయం ఇది అచింత్య మనస్సుకు అందనిది, అయం ఇది అవికార్య మార్పు లేనిది ఉచ్యతే చెప్పబడుచున్నది. తస్మాత్ అందువల్ల ఏనం ఈ ఆత్మను ఏవం ఈ రీతిగా విదిత్వ గ్రహించి అనుశోచితం దుఃఖించడానికి నా అర్హసి తగవు. తాత్పర్యం: ఈ ఆత్మ అవ్యక్తం, అచింత్యం, అవికారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల నీవు ఈ ఆత్మస్వరూపాన్ని గ్రహించి దుఃఖాన్ని పరిత్యజించు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.